కేసు నమోదు చేయడం జరిగింది. విశాఖలోని పిలానీ పబ్లిక్ స్కూల్ నిర్వాకం బయటపడింది. పిలానీ పేరు ఉండటంతో అది ప్రఖ్యాత బిట్స్ పిలానీకి అనుసంధానమైన పాఠశాల అని భావించి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్కూల్లో చేర్పించారు. అయితే ఆ పాఠశాలకు బిట్స్ పిలానీతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి డిపి నాయుడు అందిస్తారు. చదువు పట్ల మక్కువ, పిల్లల ఉన్నత ఉద్యోగాలు లేదంటే ఉన్నతంగా స్థిరపడేందుకు తోడ్పాటును అందిస్తుందనే కేవలం ఒకే ఒక సంకల్పం ఇటువంటి నకిలీ స్కూల్స్ కావచ్చు లేదంటే నకిలీ విద్యా సంస్థలు అయితే ఏర్పాటైన పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ విశాఖపట్నం AMTZలో ఏర్పాటు చేసినటువంటి పిలానీ పబ్లిక్ స్కూల్ అదే కోవకి చెందుతుంది అనడంలో అయితే మాత్రం ఎటువంటి ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పిలానీ పబ్లిక్ స్కూల్ అంటే పిలానీ అనే ఒక ఊరు పేరును స్కూల్ పేరుగా పెట్టడం, అదేవిధంగా చూసుకుంటే రాజస్థాన్లో ఉన్నటువంటి పిలానీ సంస్థ ఏదైతే బిట్స్ పిలానీ ఉందో దానికి అనుబంధంగా ఉంటుంది అంటూ కూడా ప్రజలను అయితే నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పిలానీ పబ్లిక్ స్కూల్ AMTZ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు కూడా కేవలం ఏదైతే స్టేట్ బోర్డుకు సంబంధించి 8th క్లాస్ వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే CBSEకి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు లేవు. కేవలం వచ్చే విద్యా సంవత్సరానికి మాత్రమే ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అయితే కనుక వీళ్ళు ఆటలాడుకుంటున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం విద్యా సంస్థ మనం చూడొచ్చు. ఈ విద్యా సంస్థలో కేవలం 8th క్లాస్ వరకు స్టేట్ బోర్డు పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా 9th క్లాస్ను కూడా ఇక్కడ స్టూడెంట్స్ను జాయిన్ చేసుకోవడంతో అయితే ఇక్కడ ఇప్పుడే వివాదం అయితే మాత్రం ఇక్కడ నెలకొన్న పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 8th క్లాస్ వరకు పర్మిషన్ ఉండడంతో 9th క్లాస్ విద్యార్థులు ఇక్కడైతే అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు అందరూ కూడా దీనికి సంబంధించి వచ్చి ఇక్కడ విద్యాసంస్థ అధికారుల విద్యాసంస్థకు సంబంధించి వీళ్ళని నిలదీయడంతో అయితే ఈ విషయం అయితే బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక సుమారుగా 37 మంది విద్యార్థులు అయితే ఇక్కడ 9వ తరగతిలో ఇక్కడ చేరిన పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ కూడా పర్మిషన్ వచ్చేస్తుంది అంటూ కూడా ఈ నేటి వరకు కూడా వీళ్ళని అయితే ఊరిస్తూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ రాకపోవడంతో కేవలం 8th క్లాస్ వరకు మాత్రమే పర్మిషన్ రావడంతో అయితే దీనికి సంబంధించి విషయాలన్నీ కూడా ఒక్కటిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా వీళ్ళకి పర్మిషన్ లేనప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిమ్మకు నీరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే దీనిపై అయితే కనుక పలు ఫిర్యాదులు PGRSలో నమోదు అయినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు అయితే దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే కనుక విద్యాశాఖ అధికారులతో వీళ్ళు కుమ్మక్కయ్యారన్న అయితే మాత్రం మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే విద్యాశాఖ అధికారులు దీనిపై ఎందుకు నిర్లిప్తత వహిస్తున్నారు అన్నదానికైతే మాత్రం అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతోమంది తమ పిల్లల భవిష్యత్తు కావచ్చు వారికి సంబంధించిన కూడా లోకల్ స్టేటస్ పోతుంది అన్న ఒక ఉద్దేశంతో అయితే కనుక వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్కూల్కి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే తల్లిదండ్రులను మభ్యపెట్టేందుకు మరికొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా CBSE స్కూల్లోనూ ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి పిలానీ స్కూల్ నుంచి కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్కూల్ నుంచి అయితే వీళ్ళకందరికీ కూడా ఇక్కడ టీసీలు ఇస్తామంటూ కూడా నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి యాజమాన్యం అయితే దీనికి ఒక లెటర్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేందుకు ఇది ఒక పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే అనుమతులు లేనప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునేందుకు ఈ యాజమాన్యం అయితే కనుక పాల్పడడం చూస్తూ ఉంటే కనుక అంటే డబ్బు కోసం ఎంతటికైనా దిగజారాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలుగు నుండు అన్న సామెత అయితే దీనికి పూర్తిగా దీనికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనడానికి కూడా ఇది ఒక కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఉన్నత స్థితిలో చూడాలన్న ఒక సంకల్పం కలిగితే మాత్రం ఇది తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి పర్మిషన్లు లేనప్పటికీ కూడా వీళ్ళు ఇటువంటి దారుణానికి పాల్పడడంతో అయితే మాత్రం ఇక్కడ విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ కూడా మనకి తెలియవచ్చింది. అయితే దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై కలెక్టర్కి ఫిర్యాదు అందించినప్పటికీ కూడా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించిన విద్యాశాఖ అధికారులు కూడా కనీసం
చూసి చూడనట్టు వ్యవహరించడం వెనుక అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆ డబ్బులు చేతులు మారాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పలు దఫాలుగా వీరితో కూడా చర్చించిన అంశంగా కూడా కనిపిస్తుంది. అయితే తల్లిదండ్రులు ఎవరు కూడా ముందుకు రాకపోవడానికి కారణం ప్రధానంగా చూసుకున్నట్టు కనుక పిల్లలను వేధించే పరిస్థితి ఉండొచ్చు అన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందుకనే పిల్లలను కూడా పిల్లల పేరెంట్స్ కూడా వీరైతే కనుక పెద్ద ఏ విధంగా కూడా మాట్లాడేందుకు అయితే ముందుకు రాకపోవడం కూడా ఒక అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి పిలానీ స్కూల్ పేరుతో అయితే మాత్రం ఇక్కడ విద్యా సంస్థను నెలకొల్పడం, అదేవిధంగా ఈ సంస్థను నడిపించడం చూస్తూ ఉంటే కనుక ఎటువంటి పర్మిషన్ లేని ఇటువంటి విద్యా సంస్థలపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదన్నది అయితే మాత్రం ప్రధాన అంశంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా అధికారులు తేరుకొని ఖచ్చితంగా ఇటువంటి సంస్థలపై అయితే కనుక ఖచ్చితంగా చర్యలు చేపట్టినట్టయితే కనుక మరికొంతమంది విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుందని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అధికారుల తాలూకా తీరు అయితే మనకి బయటికి వచ్చే అవకాశంగా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా విద్యార్థులు ఏ విధంగా కూడా నష్టపోకుండా ఉండేందుకు అయితే మాత్రం అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా పలువురు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, 99 టీవీ, విశాఖ. ఓసీల న్యాయమైన